తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తర్వాత లేదు ఫార్మాసిటీ ఉంది కానీ కుదిస్తున్నాం అని ఒక మాట. ఒక చోట కాదు 20 చోట్ల పెడతాం. ఫార్మా సిటీ కాదు, మేము కేసీఆర్ ఫార్మా సిటీ అన్నాడు కదా, నేను సేమ్ పేరు పెడితే బాగుండదు అనుకొని ఫార్మా విలేజ్. సిటీ అన్నాడు కాబట్టి విలేజ్ అని చెప్పి ఒక పేరు మార్చింది. కేసీఆర్ అనే వాళ్ళు ఉండదు కదా, మార్చి 20 చోట్ల ఫార్మా విలేజ్లని డిక్లేర్ చేసి ఒక చోట మేము స్థలం సేకరించడానికి కారణం ఏంటి అంటే మాకు తెలియక కాదు, మాకు పరిజ్ఞానం లేక కాదు, మేము ఆలోచించి అర్థం చేసుకొని హైదరాబాద్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తులో కూడా లైఫ్ సైన్సెస్ సెక్టర్లో లీడర్గా ఉండాలి. ఈ 2030వ సంవత్సరం కల్లా 100 బిలియన్లు కాదు $200 బిలియన్ పెట్టుబడి తెలంగాణకు తేవాలి. ఈ లైఫ్ సైన్సెస్ సెక్టర్లోనే 4-5 లక్షల మంది పిల్లలకు కొలువులు ఇవ్వాలి, ఇంకా విస్తరించాలన్న ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ, అందులోనే ఒక అవసరమైతే ఒక ఎయిర్ స్ట్రిప్, అందులోనే లివ్ వర్క్ లెర్న్ ప్లే అంటూ ఇట్లా ఒక మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలని ఊరికేనే కాదు. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతికుమారి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చేజింగ్ సెల్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. చేజింగ్ సెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్, ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడానికి, ఇన్వెస్ట్మెంట్ని చేజ్ చేయడానికి పెట్టిన ఒక సెల్. దానికి ఇన్ఛార్జ్గా శాంతికుమారి గారు సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అన్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్. ఆ మేడం ఆధ్వర్యంలో మా ఇండస్ట్రీ సెక్రటరీని ఐర్లాండ్కి, తర్వాత ఇంకా ఇతర ఫార్మా స్థావరాలు ఎక్కడెక్కడైతున్నాయో అన్ని చోట్లకు పంపారు. ఒక 5-6 దేశాలు పోయినారు వాళ్ళు, నాకు గుర్తు రావట్లేదు, ఐర్లాండ్, సింగపూర్, ఇంకెక్కడెక్కడో పోయారు. మేము పోలేదు, అధికారులు పోయారు. వాళ్ళని కూడా తిప్పి ఎట్లా పెట్టాలి మనం ఫార్మా అని చెప్పి ఆలోచన చేసి హైదరాబాద్ ఫార్మాసిటీకి మేము అంకురార్పణ చేయడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ తర్వాత మొదలు పెడదాం, ఎందుకంటే అప్పటికే మొత్తం 13-14 వేల ఎకరాలలో కామన్ ఫెసిలిటీస్ పోను ఒక నికరంగా 8,000 పైచిలకు ఎకరాలు మిగులుతోంది. దాన్ని ఎట్లా వినియోగించాలి అన్నప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉండే. చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు అందరూ 200 ఎకరాలు కావాలి, 300 ఎకరాలు కావాలని ముందుకు వచ్చినారు. సో మేము ఆలోచనతో అక్క వాళ్ళు కూడా, సబితక్క, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చి అన్న మరి యూనిట్లు పోతున్నాయని కేసీఆర్ గారికి చెప్పారు. అన్న మరి యూనిట్లు వస్తాయంటున్నారు, రైతులకేమో వాళ్ళ హ్యాపీగా లేరు, పరిహారం విషయంలో కోపంగా ఉన్నారు, ఇంకా పెంచితే బాగుంటుందేమో అంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని 1 ఎకరా భూమి పోతే వాళ్ళకి వెంటనే అక్కడ ప్లాటెడ్ ఏరియా, డెవలప్డ్ ఏరియా, ఒక హౌస్ సైట్ ఇవ్వండి, 1 ఎకరం పోతే 1 గుంటెడు జాగా వెంటనే మంచి డెవలప్డ్ లేఅవుట్లో ఇవ్వండి అంటే అక్క దగ్గరుండి మంత్రిగా ఆనాడు లేఅవుట్లు కూడా మేమే వేసినాం. 500 ఎకరాల్లో లేఅవుట్లు వేసినాం, కొంతమందికి పట్టాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా చేసింది మా ప్రభుత్వం. చేసిన తర్వాత ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి వచ్చి ఫార్మా విలేజ్ అన్నాడు. ఎందుకు చెప్తున్నా ఇదంతా నేపథ్యం మీకంటే, నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో, అదేదో కువారంతోనో, ఇంకో దాంతోనో జరిగింది కాదు. ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక్క కొడంగల్లో కాదు, మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది. అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కినారు. కొడంగల్లో ఈరోజు కాదండి, దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న, ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి. 6-7 నెలల కిందట, ఇంకెక్కువ 8-9 నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఏమని, ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు, మేము ఎందుకు ఇవ్వాలా మా భూములు, ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే, తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట, తన్ని తీసుకుంటాం నా కొడుకా అని మాట్లాడినాడు ఆయన. ఉంది, వైరల్ ఉంది, ఆ వీడియో ఆడియో తీయండి, తప్పకుండా వినండి. అంటే ఇది 6-7-8 నెలల నుంచి నడుస్తున్న కథ, రగులుతోంది కొడంగల్. మధ్యలో రైతులు ఒక్కసారి కాదు, అన్ని పార్టీల దగ్గర పోయినారు. మా కాడికి కూడా వచ్చినారు, ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు. తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు, అందరి దగ్గర పోయినారు, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు. కలిసి చెప్పినారు, సార్ ఇది మంచిది కాదు, విరమించుకోండి. మొత్తం లంబాడ రైతులు, అక్కడ గిరిజన రైతులు, గిరిపుత్రులు, వాళ్ళందరూ పోయి అడిగినారు. అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం, చక్రవర్తులం, కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం, మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవాళ మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట. ఈయన కథ కూడా అట్లే ఉంది. ఇవాళ కొడంగల్లో అగ్గి అంటుకుంటే, కొడంగల్లో ఇవాళ 16 మంది రైతులు జైలుకు పోతే, కొడంగల్ ఎమ్మెల్యే, ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తారనుకుని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి నాకు అర్థం కాదు. మహారాష్ట్రలో
ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే, మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ని ఇడ్చుకపోయినట్టు నేను తెలియక అడుగుతా ఉన్నా. కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా? అరెస్ట్ వారెంట్ ఉందా? అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో ఎత్తుకపోతారండి? ఆయన ఏమైనా బందిపోట, తీవ్రవాదా? అది అసలు అరెస్టా, కిడ్నాపా? ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మీదకి వచ్చుడు, కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుంటే ఆడికొచ్చుడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే, రైతులను అక్రమ అరెస్టులు చేస్తుంటే, ప్రజలు ఆక్రందనలు చేస్తుంటే మహారాష్ట్రలో ఏం పనండి మనగానికి? ఎవడు పట్టించుకుంటాడు? ఈయనను చౌరస్తాలో షోలాపురం నిలబడితే ఎవడు గుర్తు కూడా పట్టాడు ఈయనను. ఈయన ఆడవ ఏం చేస్తున్నాడు? ఈ విషయం మీద ఎందుకు స్పందిస్తలేవు? ఎవరైతే గెలిపించి నీకు సీటప్ప చెప్పినరో వాళ్ళను కాదని నీకు అక్కడేం పని అంటా ఉన్నా. ఇవాళ మహారాష్ట్రలో ఉండే కాంగ్రెస్ వాళ్ళకు సంచులు మోసుకొని పోవడం తప్ప నీ వల్ల ఏదేముంది అక్కడ? రా, నువ్వు కొడంగల్ రా, వచ్చి లగిచర్లకు వస్తావా, హకీంపేటకు వస్తావా, దుద్యాలకు వస్తావా, ఎక్కడికి వస్తావా? రా, వచ్చి కూర్చో, రైతులకు చెప్పు, నీ ఆలోచన వల్ల జరుగుతున్న లాభం ఏందో చెప్పు. ఇవాళ మా అందరికీ వచ్చిన అవగాహన, ప్రజలకు వచ్చిన అవగాహన ఒకటే, ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి. ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే ఊరికే అనట్లేదు. ఇంటర్నెట్ తొలగించినారు, ఇంటర్నెట్ మీద పాబంది పెట్టినారు. ఇట్ ఈస్ అగైన్స్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్. అనురాధ బసీన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఇంటర్నెట్ అట్లా నిషేధించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్, వయలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు. అదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నా, ఏ రూల్ ప్రకారం ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారండి? ఏ రూల్ ప్రకారం ఎత్తుకుపోయినారు? ఆయన కిడ్నాప్ చేసినారు. ఇవాళ ఆ రాజ్యాంగం ఏందో మేము కూడా అడుగుతా ఉన్నాం. ఇవాళ పేపర్లో చూస్తే నిజంగా బాధ అనిపించింది. ఆ రైతులను వాళ్ళు ఏదో తీవ్రవాదులు అన్నట్టు పాపం వాళ్ళను వాళ్ళ ఇళ్ల మీద పడి, ఇళ్లలో లేకపోతే పొలాల మీద పడి తెల్లారి అరెస్ట్ చేసిన ఒక రైతు కొడుకు పుట్టినరోజు. ఇవాళ ఆ తల్లి, ఆ కొడుకు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఒక కూతురికి అన్నప్రాసన, ఈరోజు ఆయనను దూరం చేసినారు. ఒక తల్లికి వైద్యం చేయించాల్సిన రైతు, ఆయన ఎత్తుకుపోయినారు ఆ కొడుకుని. పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం, మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ భూదాహం ఏదైతే ఉందో నేనేదో ఓకే నిరాధారంగా చెప్పట్లేదు. ఏం జరుగుతూ ఉంది ఇవాళ అంటే ఈ రాష్ట్రంలో, ఇది ఒక్కసారి మీరు చూడండి. ఇది ఒక ఫార్మా కంపెనీ, మొన్న ఈ మధ్యనే పుట్టింది, మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ. దీని పేరు మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ. పుట్టింది ఇంకా 3-4 అయినట్టుంది, 3-4 కావాలి, సారీ 2020లో పుట్టినట్టుంది. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 2020. ఇందులో ఎవరున్నారా అంటే దీని మెయిన్ డైరెక్టరు, ప్రమోటరు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. వీళ్ళెవరు? రేవంత్ రెడ్డి గారి అల్లుడు, రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. ఈ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఈ ఫార్మా విలేజ్లలో భూములు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ విస్తరణ కోసం సహకరించడానికే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట, ఇందులోనే ఇదే మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్, ఆయన పేరు అన్నం శరత్. ఈ అన్నం శరత్ అన్నట్టు ఆయనది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది. మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారి, అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్. అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్. సహృదయ హెల్త్ కేర్, ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరంటే ఒక ఈయన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డా, ఆయన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు. ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి పోలేదు. వరంగల్లో రైతులు పత్తి కొట్టలేకపోతే పత్తి రైతులు ఏడుస్తుంటే అక్కడ పోలేదు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో 6 గంటల కరెంటు పోతే పట్టించుకోలేదు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్,
ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయినారు. ఎందుకబ్బా